నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఒకవేళ బాగుంటే గుడ్, కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒకవేళ మేము బాగాలేదు మాస్టర్ అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఏదో ఒకటి చూసుకుని, అంటే మీకు కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఏదనిపిస్తే ఆ పనులు చేసి ఆ బాధ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే, నేను అంతకుముందు రోజు చెప్పినట్టుగా, ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా సరే, మనం గెలిచినా ఓడినా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. దట్స్ లైఫ్. ఓటమి గెలుపు అంటే గుర్తొచ్చింది, మొన్న సండే రోజు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. అన్ఫార్చునేట్లీ ఇండియా ఓడిపోయింది. దట్స్ ఓకే, ఫైన్. ఆట అన్నాక జరుగుతుంటుంది. నేను మండే రోజో లేదు ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ ఒక పాడ్కాస్ట్ చూశాను అనమాట. పాడ్కాస్ట్ అంటే బేసిక్గా ఒక ఆడియో ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు, లేదు కొన్నిసార్లు పాడ్కాస్ట్ని వీడియోలో కూడా చూపిస్తారు. ఇట్స్ బేసిక్లీ లైక్ ఇంటర్వ్యూ కన్నా ఒక కాన్వర్సేషన్ లాగా, అంటే ఇద్దరు ఒక కామన్ టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక పాడ్కాస్ట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ దక్కింది. ఏంటంటే, మామూలుగా ఇండియాలో ఎప్పుడు వరల్డ్ కప్ జరిగినా ఫైనల్ పెడితే ఈడెన్ గార్డెన్స్లో పెట్టారు, లేదు ముంబైలో ఉన్న వాంఖడే స్టేడియంలో పెట్టారు, లేదు ఈ రెండు కాదు అంటే ఢిల్లీలో ఒకప్పుడు ఫిరోజ్ షా కోట్లో ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియంలో పెట్టారు, లేదు అంటే బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో పెట్టారు, లేదు చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో పెట్టారు. బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం కట్టారో అప్పటి నుంచి ప్రతి టోర్నమెంటు ఫస్ట్ మ్యాచ్ అక్కడే జరుగుతుంది, లాస్ట్ మ్యాచ్ అక్కడే జరుగుతుంది. వెల్, స్టేడియం ఉండడం తప్పు కాదు, ఫస్ట్ మ్యాచ్ అక్కడ పెట్టడం తప్పు కాదు, లాస్ట్ మ్యాచ్ అక్కడ పెట్టడం కూడా తప్పు కాదు. నేను వాడి గురించి అనట్లా. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నేను కూడా అబ్జర్వ్ చేశాను, నేను కూడా ఒకసారి థింక్ చేశాను, వీళ్ళు చెప్పేది నిజంగా కరెక్టేనా కాదా అని. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే చాలామంది చాలా చెప్తారు, మన కాన్షియస్నెస్ కూడా యూస్ చేయాలి కదా. సో నాకేమనిపించిందంటే, మేబీ వాళ్ళు రేస్ చేసిన పాయింట్ నిజమేమో అనిపించింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ముంబై, కోల్కతా ఇవన్నీ కూడా హిస్టారికల్గా, అంటే చారిత్రాత్మకంగా క్రికెటింగ్ డెస్టినేషన్స్. ఈవెన్ టెస్ట్ మ్యాచ్లు కండక్ట్ చేసినా సరే చాలామంది ఆడియన్స్ ముంబై వాంఖడే లేదు ఈడెన్ గార్డెన్స్ లాంటి స్టేడియంస్కి వస్తారు. కానీ అహ్మదాబాద్ లాంటి ప్లేసెస్లో పెడితే మరీ అంతగా రారు. మేబీ స్టేడియం క్రౌడ్ పరంగా ఎక్కువ మంది కనిపిస్తారేమో కానీ అంతగా ఎక్కువ మంది రారు. సో క్రికెట్కి చారిత్రాత్మకంగానే అక్కడ గుర్తింపు చాలా ఎక్కువగా ఉంది. సరే, ఆ పాయింట్ కూడా పక్కన పెట్టేస్తే, మనం జాగ్రత్త గమనిస్తే సెమీఫైనల్ ఇండియా న్యూజిలాండ్ మీద ఆడి గెలిచింది. సెమీఫైనల్లో ఇండియా ఇన్నింగ్స్లో ఉన్నప్పుడు, ఇండియా బౌలింగ్ చేస్తూ ఉన్నప్పుడు మహమ్మద్ షమి ఒక క్యాచ్ డ్రాప్ చేసేసాడు. మామూలుగా అయితే చాలామంది తిడతారు, కానీ అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాంఖడే స్టేడియంలో ఉన్న క్రౌడ్ని యాక్చువల్గా 12th మ్యాన్ అంటారు క్రికెట్లో. 11 మంది గ్రౌండ్లో ఉండి ఆడితే క్రౌడ్ వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది, అందుకే క్రౌడ్ని 12th మ్యాన్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. అయితే షమి క్యాచ్ వదిలేసినప్పుడు అందరూ మహమ్మద్ షమి అని సపోర్ట్ చేశారు. తనని క్యాచ్ వదిలేసిన తర్వాత తను మళ్ళీ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు వికెట్స్ తీసుకున్నాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 వికెట్లు తీసుకున్నాడు. గుర్తే ఉండి ఉంటుంది. అలానే ఒక 2-3 వికెట్లు పడిన తర్వాత కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్ ఒక పెద్ద పార్ట్నర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసేశారు. మేబీ మ్యాచ్ న్యూజిలాండ్ చేతుల్లోకి వెళ్ళిపోతుందా, ఇండియా ఓడిపోతుందా అన్న టైంలో కూడా ఇండియా మహమ్మద్ షమి మళ్ళీ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మహమ్మద్ షమి మళ్ళీ వికెట్ తీసుకున్నాడు, ఇండియా మ్యాచ్లోకి తిరిగి వచ్చేసింది, అక్కడి నుంచి మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. కానీ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇండియా ఎప్పుడు ప్రెషర్లోకి వెళ్ళినా సరే పెద్దగా సపోర్ట్ రావట్లా. ఇండియన్ ప్లేయర్స్ బాగా ఆడితేనే సపోర్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ మీరు సెకండ్ ఇన్నింగ్స్లో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 10 ఓవర్లలో వరుస పెట్టి ఆస్ట్రేలియా 3 వికెట్లు తీసుకున్నప్పుడు క్రౌడ్ చాలా బాగా అరుస్తుంది, సపోర్ట్ చేస్తుంది, చీర్ చేస్తుంది. కానీ తర్వాత ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ టపటపా రన్ స్కోర్ చేస్తూ ఉన్నప్పుడు ఇండియన్ బౌలర్స్కి సపోర్ట్ చేయకుండా కామ్గా కూర్చునుంది. నాకెందుకు ఆ పాయింట్ నిజమే అనిపించింది. అక్కడ ఉన్న ఫ్యాన్స్ నిజంగా సపోర్ట్ చేయట్లేదా అని. వెల్, దీని గురించి మీరే అనుకుంటారు, మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. బికాజ్ ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్ టు ఎక్స్ప్రెస్. ఇక్కడ ఎవరు కరెక్ట్ కాదు, ఎవరు తప్పు కాదు. అహ్మదాబాద్లో పెట్టినందుకు ఇలా అయిందన్న గ్యారంటీ ఏమీ లేదు. వాంఖడేలోనే గెలవాలనుకుంటే గెలవచ్చు, అహ్మదాబాద్లోనే గెలవచ్చు. ఓడిపోవాలని రాసి పెట్టుంటే వాంఖడేలోనే ఓడిపోతారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ దో. జస్ట్ మీకు ఒక ఇన్సైట్ ఇద్దాము, ఇలా కూడా జరుగుతున్నాయి బయట డిస్కషన్స్ అని, తెలియని వాళ్ళకి తెలిసేలా చేద్దామని నేను ఇలా అన్నాను. ఓకే, ఎనీవేస్, లెట్స్ కమ్ బ్యాక్ టు టుడేస్ కరెంట్ అఫైర్. ఇప్పుడు మామూలుగా మనం డబ్బులు ఎక్కడైనా దాచిపెట్టాలి అన్నప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చేది ఒక బ్యాంకులో డిపాజిట్ చేద్దాము, బ్యాంకులో జమ చేద్దాం అన్నప్పుడు ఒకటి ఇన్ జనరల్గా సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, లేదా కరెంట్ అకౌంట్ ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే ఎఫ్డిఏ ముందు గుర్తొస్తుంది. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఒక నిర్ణీత కాల వ్యవధికి, ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్కి మనకు డబ్బులు పెట్టేస్తాం, దాని మీద ఇంత అని ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మనం తర్వాత తీసుకోవాలనుకుంటే తీసుకుంటాము, లేదా అది అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది, అది మళ్ళీ రెన్యూ చేసుకుంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఆర్డి అనేది తెలిసి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారో, లేదా కొంచెం సేవింగ్స్ బాగా ఎక్కువగా చేస్తారో వాళ్ళకి ఆర్డి అంటే తెలిసి ఉంటుంది. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్స్.
ఫిక్స్డ్ డిపాజిట్స్కి రికరింగ్ డిపాజిట్స్కి ఉన్న తేడా బేసిక్గా రికరింగ్ ఆ వర్డ్ అర్థం ఏంటంటే ఏదైనా మళ్ళీ జరగడం లేదా మళ్ళీ జరపడం అనమాట. సంథింగ్ విచ్ హ్యాపెన్స్ మల్టిపుల్ టైమ్స్, మెనీ టైమ్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ. ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు ఒకటేసారి లంసమ్గా ఇంత అని డబ్బులు పెట్టేస్తారు. మీకు మరీ ఎమర్జెన్సీ వస్తే తప్పితే మీరు దాని నుంచి డబ్బులు తీరు. వేరాజ్ రికరింగ్ డిపాజిట్లో సేమ్ డబ్బులు తీయడం కాన్సెప్ట్ అంతే, కానీ డబ్బులు వేసేటప్పుడు ఒకటేసారి లంసమ్గా వేయకుండా నెలకింత అని జమ చేస్తూ ఉంటారన్నమాట. అది రికరింగ్ డిపాజిట్స్. ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలిసే ఉంటుంది. కానీ కాలబుల్ డిపాజిట్స్, నాన్ కాలబుల్ డిపాజిట్స్ అని ఒకటి ఉంటుంది. వెల్, ఇదేమి కొత్త సెక్టర్ కాదు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్డీకి సంబంధించింది. అది కాలబుల్ డిపాజిట్స్, నాన్ కాలబుల్ డిపాజిట్స్. ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ ఈ మనీ గురించి అవగాహన బాగా పెరగడం వల్ల, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత నుంచి చాలామంది కాలబుల్ డిపాజిట్స్ నుంచి నాన్ కాలబుల్ డిపాజిట్స్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. సో అందుకని మనం ఇవాళ నాన్ కాలబుల్ డిపాజిట్స్ గురించి తెలుసుకుందాం. నాన్ కాలబుల్ డిపాజిట్స్ గురించి తెలుసుకుంటూనే కాలబుల్ డిపాజిట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఆ విధంగా మీకు రెండింటి గురించి తెలిసిపోతుంది. ఓకే, ఒకవేళ వీటి గురించి మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు తెలిసినా తెలియకపోయినా నా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్లో తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలిసేలా చేయండి. అప్పుడే కదా సమాజం డెవలప్ అయ్యేది. చలో, ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. ద ఫిక్స్డ్ డిపాజిట్స్ మేడ్ బై ద డిపాజిటర్ కెన్ బీ విత్డ్రాన్ బిఫోర్ ద మెచ్యూరిటీ డేట్ ఆర్ టర్మ్డ్ యాజ్ కాలబుల్ డిపాజిట్స్. సో ముందు మనం కాలబుల్ డిపాజిట్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇంతకీ కాలబుల్ డిపాజిట్స్ అంటే ఏంటంట? ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్లు డిపాజిటర్లు జమ చేశారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయండి, నాకు ఈ డబ్బులతో ఏం చేయాలో తెలియట్లేదు, బ్యాంకులో వేస్తే మీరు ఏదో ఇంట్రెస్ట్ ఇస్తారంట కదా, సో నేను కొంచెం రిచ్ అయిపోదాం అనే ఒక భావనతో మీ దగ్గర డబ్బులు పెడుతున్నాను అని నేను చేస్తాను. అలా చేసేటప్పుడు ఒక 6 నెలల తర్వాత నాకు సడన్గా అనారోగ్యం వచ్చేసింది. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. నాకు ట్రీట్మెంట్కి 1,00,000-1,50,000 ఖర్చు అవుతుందన్నారు. నేను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసింది ఒక 5 లక్షలు అనుకుందాం. సో ఇప్పుడు 1,00,000 సడన్గా అంటే నా దగ్గర ఎక్కడి నుంచి రావు. అప్పుడు నేనేం చేస్తాను? సరే, ఎవరిని అప్పటికి ఎందుకు మళ్ళీ ఇబ్బందులు పడడం, తిరిగి మళ్ళీ వాళ్ళకైనా కట్టాల్సిందే కదా, ఎలాగో బ్యాంక్లో నావే కదా డబ్బులు ఉన్నాయి, నేను ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేసేస్తాను అని. అప్పుడేంటి, నేను 1 సంవత్సరం పాటు ఉంచుతాను అని బ్యాంకుకి చెప్పాను, కానీ నాకు 6 నెలల తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది, అవసరం వచ్చింది. అందుకని నేనేం చేస్తాను, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేసేస్తాను, ఆ 5 లక్షలు తీసేసుకుంటాను. అలా చేసే డిపాజిట్స్ని కాలబుల్ డిపాజిట్స్ అంటారు. డిపాజిటర్స్ కెన్ విత్డ్రా దీస్ డిపాజిట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ బై పేయింగ్ ఎ పెనాల్టీ విచ్ డిఫర్స్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్. మరి నేను బ్యాంకుకి ప్రామిస్ చేశాను కదా ముందు, ఈ 5 లక్షలు నేను సంవత్సరం పాటు తీయను అని, కానీ అనుకోకుండా ఒక పరిస్థితి వచ్చింది, సో నేను బ్రేక్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, నేను బ్యాంకుకి ముందు ప్రామిస్ చేశాను నేను ఖచ్చితంగా 1 year ఉంచుతానని. సో బ్యాంక్ దానికి తగ్గట్టుగానే ప్లానింగ్స్ అంతా చేసుకుని ఉంటుంది. అఫ్కోర్స్ ఇండివిజువల్ మైక్రో లెవెల్లో చేసుకుని ఉండదు, మ్యాక్రో లెవెల్లో చేసుకుని ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను డబ్బులు అనకంటే నువ్వేమో సంవత్సరం వరకు తీనన్నా ఇప్పుడు సడన్గా వచ్చి డబ్బులు అడుగుతావు ఏంటి అని, అప్పుడు ఒక చిన్న క్లాస్తో ఏం చేస్తుంది, సరే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, కాకపోతే నువ్వు చెప్పిన టైం కన్నా ముందే తీసుకుంటున్నావు కాబట్టి మరి నేను ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను కొంచెం పెనాల్టీ ఛార్జ్ చేస్తాను. అంటే నీకు 5 లక్షలకి 5 లక్షలు మొత్తం ఇవ్వను, ఎంతో కొంత డబ్బులు తీసేసుకుని మిగతాది నీకు ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 అనుకుందాం, లేదా 10,000 అనుకుందాం. సో ఒక 1 or 2% మనం పెనాల్టీ అనుకుందాం, అది బ్యాంక్ తీసేసుకుని మిగతా డబ్బులు ఇచ్చేస్తుంది. ఫైన్, ఇలా జరిగే వాటిల్ని కాలబుల్ డిపాజిట్స్ అంటారు. వేరాజ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ దట్ కెన్ నాట్ బీ, రిమెంబర్ దిస్, దట్ కెన్ నాట్ బీ విత్డ్రాన్ బిఫోర్ ద మెచ్యూరిటీ డేట్ ఆర్ కాల్డ్ నాన్ కాలబుల్. అంటే మీరు మళ్ళీ తిరిగి పిలవడానికి ఛాన్స్ లేదు. మీరు చచ్చిపోండి, మీరు హాస్పిటల్లో ఉండండి, సంబంధం లేదు, మీరు ఒకసారి అక్కడ డిపాజిట్ చేస్తారు దీని ప్రకారం అంటే ఆ టైం పీరియడ్ అయ్యేంతవరకు మీకు డబ్బులు రావు. ఈవెన్ ఒకవేళ మీరు వెళ్ళి నేను పెనాల్టీ కడతానని చెప్పినా మీకు డబ్బులు రావు. బికాస్ దీంట్లో ఈ నాన్ కాలబుల్ డిపాజిట్స్లో పెనాల్టీ అనే పాయింటే లేదు. బికాస్ కాలబుల్ డిపాజిట్లో మీరు మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది కదా, అందుకని బ్యాంక్ ఇక్కడ పెనాల్టీ రూపంలో తెచ్చుకుంటుంది. వేరాజ్ ఇక్కడ మీ డబ్బులు బ్యాంక్ దగ్గర ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఆ మనీని యూస్ చేసి బ్యాంక్ ఎక్కువగా లాభం పొందుతుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్ ఏం చేస్తుంది, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని లేని వాళ్ళకి లోన్లు ఇచ్చేసి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసేసి దాంట్లో కొంచెం బ్యాంక్ పెట్టేసుకుని మిగతాది ఫిక్స్డ్ డిపాజిట్లకి ఇచ్చేస్తుంది, అంతే కదా. మరి మీకు డౌట్ వస్తుంది, మరి అలాంటప్పుడు అందరూ ఇదే పిక్ చేస్తారు కదా, ఇక్కడ కంఫర్టబిలిటీ, కన్వీనియన్స్ ఎక్కువగా ఉంది కదా అని. వెల్, ఇక్కడ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ డబ్బులు బ్యాంక్ దగ్గర ఉంటాయి కదా, ఖచ్చితంగా మనం తీయడానికి లేదు కదా.
సో బ్యాంక్ బాగా యూస్ చేసుకుంటుంది ఆ మనీని. అందుకని నాన్ కాలబుల్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను ఇందాక అన్నాను స్టార్టింగ్లో, రీసెంట్గా ఎవరికైతే ఈ మనీ మీద కొంచెం అవేర్నెస్ పెరిగిపోయిందో వాళ్ళందరూ దీనికన్నా దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. బికాస్ ఇందులో అందరికీ డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తాయి? ఇలాంటి చోట్ల వస్తాయి. సో నేను కావాలంటే సంవత్సరం ఇబ్బంది పడతాను, బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది కదా, 2-3% ఎక్కువ వచ్చినా చాలు, ఇక్కడికన్నా బెటరే కదా, అలా అనమాట. మరి ఈ నాన్ కాలబుల్ డిపాజిట్స్ అంటే మనం మళ్ళీ మధ్యలో బ్రేక్ చేసి తీసుకునే విధంగా లేని డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బెనిఫిట్స్ అలానే డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ముందు బెనిఫిట్స్ గమనిస్తే, ద ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడెడ్ ఆన్ నాన్ కాలబుల్ డిపాజిట్స్ ఈజ్ ఎట్ అ ప్రీమియం టు ద రెగ్యులర్ కాలబుల్ డిపాజిట్స్. మనందరం రెగ్యులర్గా తీసుకునే డిపాజిట్స్ ఏవైతే ఎఫ్డీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలబుల్ డిపాజిట్స్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తీసుకునేవి. ఎందుకంటే మనకు అసలు దీని గురించి అవగాహన లేదు కదా, ఇప్పటివరకు ఎవరు మీకు చెప్పలేదు కదా. ఒకవేళ మీకు తెలుసుంటే యు ఆర్ గ్రేట్, దట్స్ ఫైన్. బట్ మీరు ఎవరికి చెప్పకుండా ఉంటే మీరు ఇంకా గ్రేట్ సుమా, వాట్ ఎవర్ బీట్. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా కాలబుల్ డిపాజిట్స్ కన్నా ఇంట్రెస్ట్ ఇక్కడ కొంచెం ప్రీమియం అంటే ఎక్కువగా వస్తుంది కాబట్టి అది ఒక విధంగా బెనిఫిట్. అట్లీస్ట్ మీకు తీసుకునే కంఫర్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ పరంగా ఎక్కువ వస్తుంది కదా. సో మీ దగ్గర డబ్బులు నిజంగానే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీకు ఆ విధంగా ఇంకా బెనిఫిట్ ఎక్కువ వస్తున్నట్టేగా. సరే, డిసడ్వాంటేజ్ ఏంటి అని చూస్తే, నాన్ కాలబుల్ డిపాజిట్స్ ఆర్ ఇల్లిక్విడ్ అండ్ నాట్ ఎలిజిబుల్ కొలాటరల్ డిపాజిట్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇల్లిక్విడ్ అంటే ఏంటి? మీకు ఎమర్జెన్సీ వచ్చింది, చావో రేవో అన్న పరిస్థితి ఉంది, ఇందాక చెప్పినట్టు హాస్పిటల్లో ఉన్నారు, మీరు సర్జరీ చేయకపోతే మనిషి పోయే ప్రమాదం ఉంది అని అన్నారు, కానీ మీరు దాన్ని బ్రేక్ చేయలేరు, లాభమే ఉంది. సో డబ్బులు ఉన్నాయి కానీ మీకు చేతికి రావు. సో మీరు వాడుకలోకి రాలేని పరిస్థితుల్లో డబ్బులుంటే దాన్ని ఇల్లిక్విడ్ మనీ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎక్కడో ఇప్పుడు ల్యాండ్ కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ల్యాండ్ ఏమైనా రోజు ఇంత అని డబ్బులు ఇస్తూ ఉంటుందా? ఇవ్వదు, మీరు వాడుకోలేరు. దాని విలువ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, కానీ ల్యాండ్ మీకు చేతికి వచ్చే డబ్బులు ఇవ్వదు కదా. చేతికి ఒక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు అది లిక్విడ్ యాసెట్ అవుతుంది, కానీ అలా ఇవ్వట్లేదు కాబట్టి అది ఇల్లిక్విడ్ యాసెట్ అవుతుంది. అట్లా మీరు ఈ నాన్ కాలబుల్ దాంట్లో పెడితే మీరు ఆ మెచ్యూరిటీ వచ్చేంత వరకు దాన్ని ఏం చేయలేరు కదా. సో అది అలానే పడిపోయి ఉంటుంది, మీరు వాడలేరు, ఇల్లిక్విడ్. మీరు వాడగలిగితే ఇట్ బికమ్స్ లిక్విడ్. అలానే దీనిని మీరు ఎక్కడా కూడా కొలాటరల్గా పెట్టలేరు. అంటే మీరు ఒక లోన్ తీసుకున్నారు, ఒకవేళ నేను లోన్ తిరిగి కట్టకపోతే అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బులు తీసుకుని మామూలుగా పెడుతూ ఉంటారు కదా, అలా ఈ నాన్ కాలబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ని పెట్టడానికి వీలు లేదు. బికాస్ బ్యాంక్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది కదా. సో బ్యాంకు కూడా ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా. సో బ్యాంక్ ఏమంటుందంటే, నేను నీకు ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఇస్తాను, కానీ నువ్వు డబ్బులు మధ్యలో తీయడానికి లేదు, అలానే ఈ డబ్బుల్ని నువ్వు ఇంకెక్కడా కూడా లోన్ మీద కొలాటరల్గా పెట్టడానికి వీల్లేదు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. మనం ఈ కాలబుల్ అలానే నాన్ కాలబుల్ డిపాజిట్స్ గురించి తెలుసుకునే ముందు ఫిక్స్డ్ అలానే రికరింగ్ ఎఫ్డిఆర్డి గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం కదా. ఎలాగో డిపాజిట్ల గురించే మాట్లాడుతున్నాం కదా, వాటి రెండింటికి సంబంధించి కొన్ని బేసిక్ డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎగ్జామ్స్ పరంగా లిటరేట్ అయితే సరిపోదు కదా, ఫైనాన్షియల్గా కూడా లిటరేట్ అవ్వాలి కదా. మీలో చాలామంది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదు మీరే తల్లిదండ్రులు అయిన వాళ్ళు అయి ఉండొచ్చు. సో మీరు బ్యాంకులో ఎక్కడో డబ్బులు సేవ్ చేస్తారు. సో ఇవి తెలుసుకుంటాను కదా, మీకు ఏది బెటర్, మీకు ఏది కంఫర్టబుల్, మీకు ఏది కన్వీనియంట్ అని తెలిసేది. సో ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కాలం, ఇది రికరింగ్ డిపాజిట్ కాలం, ఇది ఎఫ్డి, ఇది ఆర్డి. డిపాజిట్ ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఎప్పుడెప్పుడు డబ్బులు అక్కడ జమ చేస్తూ ఉండొచ్చు అంటే, ఎఫ్డీలో ఒక్కసారి మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అదంతా ఒకటేసారి పెట్టేసేయండి, ఇంకా మళ్ళీ వేస్తాననే ఛాన్స్ లేదు. ఆర్డీలో మీరు మంత్లీ వేయచ్చు అనమాట. అంటే ప్రతి నెల 500 లేదు 1000 వాట్ ఎవర్ అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రతి నెల ఇంత అని వేస్తూ ఉండొచ్చు. టెన్యూర్ అంటే ఎంత వ్యవధి కాలం ఎంత అని, 7 days to 10 years. సో మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ని 7 రోజులకు కూడా పెట్టచ్చు బ్యాంక్లో, లేదు 10 సంవత్సరాల వరకు. సో మినిమమ్ ఈజ్ 7 days, 1 week, మ్యాక్సిమమ్ ఈజ్ 10 years. రికరింగ్ డిపాజిట్ దగ్గర 6 months ఈజ్ ద మినిమం టెన్యూర్. అంటే మీరు ఒకవేళ ఆర్డీ ఓపెన్ చేస్తే కనీసం 6 నెలలకు ఓపెన్ చేయాలి, మ్యాక్సిమం వచ్చేసి 10 years. టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ 10% ఇఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్సిడ్స్ 40,000. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒకవేళ 4 లక్షలు జమ చేశారు అనుకుందాం, 4 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు, మీకు ఇంట్రెస్ట్ 10% అని చెప్పారు. లేదు మన ఇది 5 లక్షలు తీసుకుని మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, 5 లక్షలు 10% ఇంట్రెస్ట్, ఈ రోజులో ఎవడో ఇవ్వట్లేదు 10%, కానీ నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. 5 lakhs 10% ఇంట్రెస్ట్ ఇస్తా అన్నాడు. అరే 10% అంటారా, 5 లక్షల మీద 50,000 వచ్చేస్తారా సంవత్సరానికి అని చెప్పి మీరు బ్యాంక్లో డబ్బులు పెట్టారు. ఈ 50,000 ఇంట్రెస్ట్ వస్తుంది సంవత్సరం అయిన తర్వాత. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, 10% ఇఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 40,000 పర్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఆర్థిక సంవత్సరంలో మీరు ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ పెడుతున్నారో దాని మీద ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో దాంట్లో 10% తీసేసుకుంటాడంట. ఎప్పుడు ఒకవేళ అది 40,000 దాటితే. ఇప్పుడు 5 లక్షలకి 10% 50,000, 40,000 దాటిందా?
ఈ 50,000లో 10% తీసేసుకుంటాడు, అంటే 5,000 స్వాహా. సో మీకు వచ్చేది ఓన్లీ 45,000. ఇదే ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళకి 50,000 వరకు లిమిట్ ఇచ్చారు. సో ఒకవేళ ఇది సీనియర్ సిటిజన్స్ వేశారనుకోండి, వాళ్ళకేం ప్రాబ్లం లేదు, బికాజ్ వాళ్ళకి లిమిటే 50,000 ఇచ్చారు. కానీ నాన్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అప్పుడు 5,000 ఖచ్చితంగా పోతాయి. ఎవరైతే పాన్ కార్డ్ సబ్మిట్ చేయకుండా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేశారు, ఈ రోజుల్లో మోస్ట్లీ అది కంపల్సరీ అయిపోయింది, కానీ ఒకవేళ చేసుంటే అప్పుడు 10%కి బదులుగా 20% కట్టాల్సి వస్తుంది. సో బ్యాంక్ అడ్వాంటేజ్ అది, బికాస్ బ్యాంక్ ఈస్ టేకింగ్ ద రిస్క్ కదా, పాన్ కార్డ్ లేకుండానే చేసేస్తుంది అదంతా. అండ్ ఈ ఆస్పెక్ట్ రెండింటికి కామన్. ఓకే, తర్వాత మినిమం డిపాజిట్ అమౌంట్ ఖచ్చితంగా మినిమం ఇంత వేయాలి అనేది. ఫిక్స్డ్ డిపాజిట్లో 100 రూపాయలు ఇస్తే చాలు, రికరింగ్ డిపాజిట్లో కనీసం 1000 రూపాయలు వేయాలి. బికాజ్ ఇక్కడ ఒకటేసారి వేస్తున్నాడు, ప్రాబ్లం లేదు, తక్కువ అమౌంట్ అయినా ఎక్కువ కాలం అలానే ఉండిపోతుంది కదా, అది బ్యాంక్ బాగా యూస్ చేసుకుంటుంది. వెరాజ్ ఇక్కడ ఊరికే నేను వేస్తాను అని అన్నప్పుడు, మరి ప్రతిసారి మనీ వేసినప్పుడల్లా దానికి సంబంధించిన సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది కదా, సో అప్పుడు ప్రాబ్లమే కదా అది. అందుకని ఇక్కడ అమౌంట్ ఎక్కువగా పెడుతున్నారు అనమాట. సో మనకి కంఫర్ట్ ఎవరైనా ఎక్కువ ఇస్తే వాళ్ళు దానికి ఛార్జ్ కూడా ఎక్కువ చేస్తారు. అందుకే పీవీఆర్ ఐనాక్స్లో చూసే సినిమాకి టికెట్ రేట్ అంత ఉంటుంది, సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమా చూసే టికెట్ రేట్ అంత తక్కువ ఉంటుంది. ఐడియల్ ఫర్ ఇది ఎవరికి బెటర్, ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరికి బెటర్ అంటే ఎనీవన్ విత్ లంసమ్ అమౌంట్ ఫర్ ఇన్వెస్టింగ్ పర్పసెస్. అంటే నా దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి, నాకు ఎంతో కొంత లాభం వస్తుంది, నేను ఖచ్చితంగా ఇంత అమౌంట్ తీసుకెళ్ళి ఒక చోట పెట్టేస్తాను అనే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ బెటర్. పీపుల్ విత్ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర నెలకింత అనే డబ్బులు తప్పితే వాళ్ళ దగ్గర ఇంకా పెద్దగా ఏముండవు. సో వాళ్ళు ఏమంటారు, నేను సేవింగ్స్ చేసుకుంటాను, సో అందుకే నేను ప్రతి నెల ఇంత అని డిపాజిట్ చేస్తుంటాను. సో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో జీత ఉద్యోగులు, వాళ్ళకి ఇది బెటర్. ఆటో రెన్యువల్ అంటే దానంతకు అదే కంటిన్యూ అయిపోయి, ఉదాహరణకి 1 year టైం పీరియడ్ అని చెప్పాం మనం, ఇప్పుడు 1 year తర్వాత మనకు పెద్దగా అవసరం ఏం రాలేదు, దానంతా అదే కంటిన్యూ అయిపోతున్నా నెక్స్ట్ ఇయర్కి అని అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఆప్షన్ ఉంది. అంటే మీరు జస్ట్ వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసి సైన్ చేసేస్తే అది ఆటో రెన్యువల్ అయిపోతుంది. అంటే ఈ 5 లక్షలు పెట్టారు, 10% ఇంట్రెస్ట్ వచ్చింది, 5,000 పోను 45,000 ఉంది కదా, ఈ 45,000 5 లక్షలకి యాడ్ అయిపోయి 5,45,000 అకౌంట్లో ఉండి దాని మీద సేమ్ అదే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఒకవేళ బ్రేక్ చేయకపోతే ఆ పాసిబిలిటీ ఎఫ్డీలో ఉంటుంది, ఆర్డీలో ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్, ఒకవేళ మీరు వీటిలో ఏవైతే సేవింగ్స్ చేస్తున్నారో దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో సేవింగ్ ఆప్షన్ కింద చూపించి క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే అవైలబుల్ విత్ ఎ లాక్ ఇన్ పీరియడ్ ఆఫ్ 5 years. 10 years ఉందా, ఒకవేళ ఎఫ్డీ 5 years అంతకన్నా ఎక్కువ చేస్తే మీరు దేశ ఆర్థిక వ్యవస్థకి ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా, అందుకని మీకు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ ఇస్తున్నారు. వెరాజ్ ఇక్కడ అది అవైలబుల్గా లేదు. ఎందుకు, మీరు మీ కన్వీనియన్స్ని చూసుకుంటున్నారు, మీరు మీ ఖర్చులను పెట్టేసి మిగిలింది కదా ఇక్కడ సేవ్ చేస్తుంది. వెరాజ్ ఇక్కడ ఒక పర్టికులర్ టైం పీరియడ్కి పెట్టేశారు సర్టన్ అమౌంట్. సో ఎక్కువ కాలం ఒక మనీ ఒక చోట ఉంటే దాన్ని బాగా యూజ్ చేయొచ్చు, మనం కాదు, బ్యాంక్స్ లేదా కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో అందుకని ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నారు ట్యాక్స్ సేవింగ్ కింద. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫ్డీస్ అండ్ ఆర్డీస్ ఇన్ బేసిక్. అఫ్కోర్స్ కాంప్లికేషన్స్ ఇంకా చాలా ఉంటాయి, ఇది బేసిక్గా మీకు అర్థం అవడం కోసం చెప్పాను అంతే. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. సో ఎఫ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి, ఆర్డీ రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి, సిడి కాలబుల్ డిపాజిట్స్ అంటే ఏంటి, ఎన్సిడి నాన్ కాలబుల్ డిపాజిట్స్ అంటే ఏంటి అని క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇందాక ఇంకోటి కూడా అడిగాను, అదే స్టేడియం గురించి, దాని గురించి ఏమనుకుంటున్నారు కూడా మీరు చెప్పచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. సో ఈ ఎఫ్డీస్ ఆర్డీస్ సిడీస్ ఎన్సిడీస్ గురించి మీరు చిన్నవాళ్ళైతే మీ తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి చెప్పండి, మీరే పెద్దవాళ్ళైతే మీ చిన్నపిల్లలకి మీకన్నా పెద్దవాళ్ళకి చెప్పండి. బికాస్ మీకు తెలుసుకున్న సమాచారం ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళకి చెప్తేనే వాళ్ళకి కూడా అవగాహన పెరుగుతుంది, అవగాహన పెరిగితేనే సమాజం ముందుకెళ్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇండియా డెవలప్ అవ్వాలంటే మీరు అదే పని చేయాలి, వేరే దారి లేదు మనకి. సో అందుకని ఇక్కడ వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేస్తూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.